అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 55. ఇక స్టోరీలోకి వెళ్తే విక్రమ్ ఆర్వీ ఇండస్ట్రీస్ను టార్గెట్ చేశాడని భానుతో చెప్పాడు మాహిర్. విక్రమ్ ఇదంతా ఎందుకు చేశాడు అని అడిగిన భానుతో విక్రమ్ ఇదంతా నీపై ఇష్టంతో చేశాడు అని చెప్తాడు మాహిర్. ఇదంతా కేవలం కృతజ్ఞత మాత్రమే అని అన్న భానుపై కోప్పడతాడు మాహిర్. లాస్య గురించి మాహిర్ అడగగానే షాక్ అవుతుంది భాను. విక్రమ్ భాను కోసం ఏమేం చేశాడో భానుతో చెప్తాడు మాహిర్. లాస్య గురించి నేరుగా విక్రమ్ని అడగాలని అనుకుంటుంది భాను. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. విక్రమ్ గురించి మాహిర్ చెప్పింది విన్న తర్వాత విక్రమ్ గురించి చెడుగా ఆలోచించడం కూడా భానుకి నచ్చడం లేదు. ఆ రోజు కొండ మీద విక్రమ్ తనతో మాట్లాడుతూ, నీ గతంతో నాకు పనిలేదు, ఆల్ ఐ వాంట్ ఈస్ యూ, నాకు కేవలం నువ్వు మాత్రమే ముఖ్యం, నీపై నాకున్న ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అన్న విక్రమ్ మాటలు గుర్తుకు వచ్చాయి. దాంతో ఆలోచనలో పడింది భాను. లాస్య గురించి ఇలా అనవసరంగా ఆలోచిస్తూ ఉండడం కంటే నేరుగా ఆదిత్యని అడిగితే తెలుస్తుంది కదా అని నిర్ణయించుకొని మరోవైపు నుండి గార్డెన్లోకి వెళ్ళింది భాను. కానీ విక్రమ్ గార్డెన్లో లేడు. తనకు ఎదురుగా వస్తున్న యుగ్ని చూసిన భాను, నువ్వు కైజర్ దగ్గర లేకుండా ఎక్కడేం చేస్తున్నావు అని అడిగింది భాను. కైజర్ దగ్గర విక్రమ్ ఉన్నాడు. డాక్టర్ సుహాస్ వచ్చాడు. ప్రీవియస్ రిపోర్ట్స్, రెగ్యులర్ చెకప్ రికార్డ్స్ షీట్స్ కావాలట. నువ్వు ఇంకా వాటిని తీసుకురాలేదని నేనే వస్తున్నా అని అన్నాడు యుగ్. హా, వేరే పనిలో పడి రిపోర్ట్స్ గురించి మర్చిపోయాను, నువ్వు వెళ్ళి తీసుకొనిరా, నేను సుహాస్ దగ్గరకు వెళ్తాను అని చెప్పి వెనుక వైపుకు వెళ్ళింది భాను. భాను లోపలికి వెళ్ళేసరికి కైజర్ను చెక్ చేస్తున్నాడు డాక్టర్ సుహాస్. వాళ్ళకు దగ్గరలో ఉన్న టేబుల్ చివరన కూర్చొని ఉన్నాడు విక్రమ్. లైట్ కలర్ టైట్ టీషర్ట్, బ్లాక్ కలర్ క్యాజువల్ వేర్, టాప్ నాచ్ బండ్లో సైడ్ నుండి పర్ఫెక్ట్ జాలైన్తో క్యూట్గా, అంతకంటే పిచ్చ హ్యాండ్సమ్గా కామిక్ హీరోలా ఉన్నాడు విక్రమ్. విక్రమ్ను చూస్తూ అప్రయత్నంగా అటువైపు అడుగులు వేసింది భాను. కానీ లోపలికి వచ్చిన భానుని చూడగానే హే కిడో అని నవ్వుతూ వచ్చి భానుని హక్ చేసుకున్నాడు సుహాస్. కైజర్ను ఆపరేట్ చేసినప్పుడు అసిస్ట్ చేసిన డాక్టర్ సుహాస్ కైజర్కు నెలల వయసులోనే తీవ్రమైన గాయాలవ్వడంతో వాడి పరిస్థితి మొదటి నుండి క్లియర్గా తెలిసిన వాళ్ళైతే మంచిది అని సుహాస్ను కైజర్కు ఇన్ఛార్జ్గా వేశారు. అప్పటి నుండి సుహాస్ మాత్రమే రెగ్యులర్గా కైజర్ను చూసుకుంటున్నాడు. సుహాస్ భానుని హక్ చేసుకోవడం చూసిన విక్రమ్ భృకుటి ముడిపడింది. హౌ ఆర్ యూ మాస్టర్ అని సుహాస్ని అడిగింది భాను. సీ, యాజ్ యూజువల్ పర్ఫెక్ట్లీ ఫిట్ అండ్ ఫైన్ అని రెండు చేతులు చాచి భానుకి చూపిస్తూ అన్నాడు సుహాస్. అఫ్ కోర్స్ యు ఆర్ అని చిన్నగా నవ్వుతూ అంది భాను. 2 days తర్వాత రిపోర్ట్స్ తీసుకొని వస్తానుగా, అప్పుడు నువ్వు నాతో పోటీ పడక తప్పదు. అప్పుడు నో, నహి, వేండా అని నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను అని ఫన్నీ వేలో భాను వైపు వేలు చూపిస్తూ అన్నాడు సుహాస్. అది విన్న విక్రమ్ ఉడుక్కున్నాడు. అది చూసిన భానుకి నవ్వు వచ్చేస్తుంది. లాస్యతో నిన్ను చూసినప్పుడు నా పరిస్థితి కూడా ఇంతే, అది ఏంటో నీకు తెలియాలి అని అనుకున్న భాను తన ముఖంలో ఆ భావాలు ఏవీ కనపడనివ్వకుండా మేనేజ్ చేస్తూ సుహాస్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. అది అంతా చూస్తుంటే విక్రమ్లో జెలసీ లెవెల్ క్షణక్షణానికి పెరిగిపోతూ ఉంది. దానికి కారణం సుహాస్ లుక్స్. వాటితో పాటు భానుతో అతను అంత క్లోజ్గా ఉండడం, భాను కూడా ఎటువంటి అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకుండా చాలా క్యాజువల్గా ఫ్రెండ్లీగా సుహాస్తో మాట్లాడడం. ఇంతకుముందు వచ్చినప్పుడు నువ్వు లేవు, ఎప్పుడు మిస్ అవ్వవు కదా, కానీ అప్పుడు ఎక్కడ ఉన్నావు అని భానుని చూస్తూ అన్నాడు సుహాస్. భాను పక్కకి వచ్చి భాను భుజం చుట్టూ చేవేసి తనకు దగ్గరగా లాక్కొని నాతో ఉంది అని అన్నాడు విక్రమ్. యు ఆర్ అని పాజ్ ఇచ్చాడు సుహాస్. విక్రమాదిత్య, భాను హస్బెండ్ అని అన్నాడు విక్రమ్. అంతలో అక్కడికి ఫైల్ తీసుకొని వచ్చాడు యుగ్. యుగ్కి అక్కడి పరిస్థితి ఏదో తేడాగా ఉందని అనిపించింది. భాను వైపు చూసి ఏంటి అన్నట్టుగా సైగ చేశాడు. ఏమో అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టింది భాను. ఇదిగో ఫైల్ అంటూ కైజర్ రికార్డును సుహాస్కి ఇచ్చాడు యుగ్. ఆ ఫైల్ని తీసుకొని చూస్తూ తను తీసుకువచ్చిన ఎక్విప్మెంట్తో కైజర్ను చెక్ చేస్తూ డీటెయిల్స్ చెప్తుంటే అన్నీ నోట్ చేస్తుంది భాను. ఆర్కే నుండి ఫోన్ రావడంతో కాల్ మాట్లాడడానికి బయటకు వెళ్ళాడు విక్రమ్. అరగంట తర్వాత విక్రమ్ ఆర్కేతో కాల్ మాట్లాడి లోపలికి వచ్చేసరికి కైజర్ను చెక్ చేయడం పూర్తవడంతో తన ఎక్విప్మెంట్ను ప్యాక్ చేస్తున్నాడు సుహాస్. భాను సుహాస్కి హెల్ప్ చేస్తుంది. బాగా అలవాటు ఉన్నట్టుగా చాలా సులభంగా వాటి ఫేడ్ను క్లియర్ చేసేసి
డిస్టాటిల్ చేస్తూ సుహాస్కి ఇస్తుంది భాను. మానిటర్ స్టాండ్ స్క్రూ లూజ్ చేస్తుంది భాను. కానీ దానికి మరోవైపు ఉన్న స్క్రూలు వదులుగా ఉండడంతో అది జారిపోయింది. పడిపోతున్న దాన్ని పడకుండా పట్టుకున్న భాను చేతి మీద స్కిన్ కొంచెం కట్ అయింది. అది చూసిన విక్రమ్ వెంటనే భాను దగ్గరకు వెళ్ళి కంగారుగా భాను చేతిని పట్టుకొని చూస్తూ, అస్సలు నువ్వు ఇదంతా చేయవలసిన అవసరం ఏముంది అంటూ కంగారు పడిపోతున్నాడు విక్రమ్. ఆదిత్య, నాకేం కాలేదు. ఇది చాలా అంటే చాలా చిన్నది. కనీసం గాయం కూడా కాలేదు చూడు అని అంది భాను. గాయం కాలేదా? చూడు బ్లడ్ వస్తుంది. గాయం అవ్వకుండానే బ్లడ్ వస్తుందా అని అన్నాడు విక్రమ్. ఆ బ్లడ్ను చేతితో తుడిచేసిన భాను, చూడు అసలు గాయం ఏమన్నా కనిపిస్తుందా? ఇది చాలా చిన్నది అని అంది. అలా చెయ్యకు, ఇన్ఫెక్షన్ అవుతుంది అంటూ భాను చేతిని అలాగే పట్టుకొని అటు ఇటు చూస్తూ దేనికోసమో తెగ వెతికేస్తున్నాడు విక్రమ్. విక్రమ్ చేస్తున్న హడావిడి అంతా చూస్తూ నిలబడ్డారు యుగ్, సుహాస్. యుగ్ వైపు చూస్తూ, అలా నిలబడి చూస్తావేంటి, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ను తీసుకొనిరా అని అరిచాడు విక్రమ్. మిస్టర్ విక్రమాదిత్య, ప్లీజ్ కామ్ డౌన్ అంటూ తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ను ఓపెన్ చేసి అందులో నుండి బ్యాండేజ్ను తీసుకొని వచ్చిన సుహాస్ భాను చేతికి వేశాడు. విక్రమ్కు చేతిని చూపిస్తూ, ఓకేనా, ఇకనైనా శాంతించు అని అంది భాను. భాను చేతిని పట్టుకొని ఆ బ్యాండేజ్ వైపు చూస్తూ, నొప్పిగా ఉందా అని అడిగాడు విక్రమ్. అసలు తగిలినట్టే తెలియడం లేదు, ఇంకా నొప్పి కూడానా? అయినా ఆ వచ్చే నొప్పి కూడా నిన్ను చూసి భయపడి పారిపోయి ఉంటుంది అని అంది భాను. అంతలో సుహాస్ ఫోన్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసిన సుహాస్, హే బేబీ అంటూ ఓ నిమిషం పాటు మాట్లాడిన తర్వాత, కిడో నీకే ఫోన్ అంటూ తన ఫోన్ను భానుకి ఇచ్చాడు సుహాస్. ఆ ఫోన్ తీసుకొని, హే ఇషిత, హౌ ఆర్ యూ అని అడిగింది భాను. అది వీడియో కాల్ అవ్వడం వల్ల ఫోన్ స్క్రీన్లో ఇంచుమించు 7-8 సంవత్సరాల వయసున్న ఒక పాప క్యూట్గా నవ్వుతూ కనిపిస్తుంది. ఐ మిస్ యూ భాను, నువ్వు ఎప్పుడు వస్తావు అని అడిగింది. డూ వన్ థింగ్, డే ఆఫ్టర్ టుమారో డాడ్ కైజర్ రిపోర్ట్స్ తీసుకొని వస్తారు కదా, అప్పుడు నువ్వు కూడా డాడ్తో పాటు వచ్చేయి అని అంది భాను. హాయ్ అని అరుస్తూ థమ్స్అప్ సింబల్ చూపించింది ఇషిత. భాను పక్కనే ఉన్న విక్రమ్ని చూస్తూ, భాను, హూ ఈజ్ హీ అని అంది ఇషిత. ఎవరు అని అడిగిన భానుకి, నీ వెనుక హీస్ మై వారియర్ అనామినేటెడ్ సిరీస్లో హీరోలో ఉన్న అంకుల్ నిలబడి ఉన్నాడు కదా, అతను అని అంది ఇషిత. ఇషిత అలా అనగానే తల పైకెత్తి విక్రమ్ వైపు చూసింది భాను. తన వైపే కొంటగా చూస్తున్న విక్రమ్ని చూడగానే వెంటనే తల తిప్పి ఫోన్ వైపు చూసింది. భాను, ఒకసారి నువ్వు రావనని చెప్పావు కదా, అది ఈ అంకులేనా అని అంది ఇషిత. ఇషిత అలా అనగానే భాను కళ్ళు పెద్దవయ్యాయి. ష్ అని భాను అనగానే ముద్దుగా నవ్వేసింది ఇషిత. ఏం చేయాలో అర్థం కాక ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళిపోయింది భాను. ఇషితాతో కాల్ మాట్లాడిన తర్వాత లోపలికి వెళ్తున్న సమయంలో భాను చేతిలోని ఫోన్ రింగ్ అయింది. కాలర్ ఐడి చూసిన భానుకి కాలర్ ఐడి అన్నోన్ అని రావడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో అంది భాను. అటువైపు నుండి చిన్నమ్మి అంటూ వినిపించిన గొంతు వినగానే భానులో కంగారు మొదలైంది. ఆమె శరీరం చిన్నగా వణకడం మొదలైంది. చిన్నమ్మి, ఆ గొంతు వినగానే వెన్నులో మొదలైన ఏదో తెలియని భయం ఒళ్ళంతా పాకినట్టయింది భానుకి. చుట్టూ ఉన్న పరిసరాలన్నీ మాయమై తన చుట్టూ చిక్కని చీకటి పరుచుకొని తను అంతు చిక్కని అగాధంలో కూరుకుపోతున్నటువంటి భావన భానుకి కలిగింది. చేతిలో ఉన్న ఫోన్ చుట్టూ భాను చేయి బిగుసుకుంది. చిన్నమ్మి, నాకు తెలుసు నువ్వు నాకు దూరంగా ఎక్కువ రోజులు ఉండలేవు అని. అందుకే కదా నువ్వు నా కోసం రుద్రవరం వచ్చేశావు అని వెకిలిగా నవ్వుతూ అన్నాడు అతను. కానీ భాను ఏం మాట్లాడడం లేదు. నువ్వు నన్ను కలవకుండా వెళ్ళిపోవడం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు నన్ను కలవకుండా వెళ్ళి నన్ను చాలా హర్ట్ చేశావు తెలుసా అని బాధతో అన్నాడు అతను. అప్పటికీ భాను మౌనంగానే ఉంది. నువ్వు నన్ను ఎందుకు కలవలేదు అని ఒక్క క్షణం పాజ్ ఇచ్చిన ఆ వ్యక్తి, అర్థమైంది, నేనెక్కడున్నానో నీకు తెలియదు కదా, అందుకే నన్ను కలవకుండానే వెళ్ళిపోయావు అని అప్పటి వరకు గారభంగా మాట్లాడిన వాడు కాస్త ఒక్కసారిగా అరుస్తూ, కానీ ఆ వివేక్ని ఎందుకు కలిసావు, ఇంకా నువ్వు వాడి కోసం ఆలోచిస్తున్నావా అని అరిచాడు ఆ వ్యక్తి. ఆ మాట వినగానే భానులో టెన్షన్ పెరిగిపోయింది. అదే సమయంలో వెనుక నుండి భుజం మీద చేయి పడేసరికి ఉలిక్కిపడిన భాను చేతిలో నుండి ఫోన్ జారి కింద పడిపోయింది. పానిక్ స్టేట్లో ఉన్న భానుని చూసిన అనుపమకు
ఏదో తేడాగా అనిపించింది. దాంతో వెంటనే భానుని హక్ చేసుకుంది అనుపమ. భాను వీపు నిమురుతూ, కిటీ కిటీ ఏమైంది అని నెమ్మదిగా లాలనగా అడిగింది అనుపమ. దీదీ, వాడు వాడు నాకు ఫోన్ చేశాడు అంటూ టెన్షన్ పడుతూ చెప్పింది భాను. ఎవరు అని అడిగిన అనుపమకు సిద్ధాంత్ అని అతని పేరు చెప్పడానికి కూడా తడబడింది భాను. క్షణక్షణానికి భానులో టెన్షన్ పెరిగిపోతుంటే భానుని పట్టుకొని విక్రమ్ను పిలిచింది అనుపమ. అనుపమ పిలుపు వినగానే బయటకు వచ్చిన విక్రమ్ భాను పరిస్థితి చూసి వెంటనే వెళ్ళి భానుని హక్ చేసుకున్నాడు. విక్రమ్ వెనకే బయటకు వచ్చారు ఖైజర్, యుగ్ అండ్ సుహాస్. భానుని చూసిన యుగ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళాడు. ఎంతగా ట్రై చేస్తున్నా భాను నార్మల్ అవ్వడం లేదు. అంతకుముందు వచ్చిన అటాక్స్ కన్నా ఇప్పుడు భాను పరిస్థితి చాలా దారుణంగా ఉంది. విక్రమ్ ఎంతగా సముదాయిస్తున్నా కూడా పట్టించుకునే స్థితిలో లేదు భాను. తన టీషర్ట్ కాలర్ను గట్టిగా పట్టుకొని ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంది భాను. కానీ చెప్పలేకపోతూ ఉన్న భానుని చూసిన విక్రమ్కు భాను చాలా భయపడింది అని అర్థమైంది. భాను కండిషన్ చూసిన విక్రమ్కు భాను కంప్లీట్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నట్టుగా అర్థమవడంతో పరిస్థితి మరింత కాంప్లికేటెడ్ అవ్వకముందే భానుని డైవర్ట్ చేయడానికి మరేమీ ఆలోచించకుండా భానుని కిస్ చేయడం మొదలుపెట్టాడు విక్రమ్. విక్రమ్ వీపు మీద భాను చేతిగోళ్ళు లోతుగా దిగుతూ గాయం చేస్తున్నా సరే పట్టించుకోలేదు విక్రమ్. కొన్ని నిమిషాలకి విక్రమ్ అనుకున్నట్టుగానే భాను కొంచెం స్థిమితపడడంతో నెమ్మదిగా భాను పెదవుల్ని వదిలిపెట్టిన విక్రమ్ భానుని టైట్గా హక్ చేసుకున్నాడు. కొంచెం సేపటి తర్వాత బెటర్ అయిన భాను, ఐఎమ్ ఓకే ఆదిత్య అని డల్ వాయిస్తో చెప్పింది. భాను కళ్ళలో కనిపిస్తున్న పెయిన్ చూసిన విక్రమ్కు భానుని వదలాలని లేదు. దాంతో భానుని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడు విక్రమ్, ఈ పరిస్థితుల్లో ఉన్న కిట్టీని లోపలికి తీసుకొని వెళ్తే ఆంటీ కంగారు పడతారు. మాహిర్ను ఆపడం చాలా కష్టం. బెటర్ తనను ఇక్కడే ఉంచుదాం అని అంది అనుపమ. దాంతో భానుని తీసుకొని వెళ్ళి లోపల ఉన్న బెడ్ మీద పడుకోబెట్టాడు విక్రమ్. అంతలో ఒక చిన్న వేల్ ఇంకా సిరంజ్ను తీసుకొని వచ్చాడు యుగ్. అతని అవతారం చూస్తూనే తెలుస్తుంది అతను ఎంతగా కంగారు పడుతూ వెళ్ళి వచ్చాడో అని. తనతో పాటు తీసుకువచ్చిన ఆ వేల్ ఇంకా సిరంజ్ను సుహాస్కి ఇచ్చాడు యుగ్. ఆ వేల్ను చెక్ చేసిన సుహాస్ గుడ్ జాబ్ అంటూ వాటిని తీసుకొని భాను దగ్గరకు వెళ్ళాడు. విక్రమ్ చేతిని పట్టుకొని ఉన్న భాను సుహాస్ని చూస్తూ ఐఎమ్ ఓకే మాస్టర్ అని అంది. ఇట్స్ ఓకే కిడ్డో, డోంట్ వరీ అంటూ భానుకి ఇంజెక్షన్ చేయబోయాడు సుహాస్. కానీ విక్రమ్ సుహాస్ చేయి పట్టుకొని ఆపేస్తూ ఎందుకిది అని అడిగాడు. విక్రమ్, ప్రజెంట్ భాను చాలా అన్కాన్షియస్గా ఉంది. తను మనతో బాగానే ఉన్నానని చెప్పినా సరే తన ఆలోచనల ప్రభావం బ్రెయిన్ మీద ఉంటుంది. అందుకే షీ నీడ్ రెస్ట్. అప్పుడే తను రిలాక్స్ అవుతుంది అని అన్నాడు సుహాస్. విక్రమ్, వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది భాను కోసం డాక్టర్ సజెస్ట్ చేసినది అని అన్నాడు యుగ్. దాంతో సుహాస్ చేతిని వదిలేశాడు విక్రమ్. సుహాస్ ఇంజెక్షన్ చేస్తుంటే ఇంజెక్షన్ అంటే ఉన్న భయంతో కళ్ళు మూసుకొని విక్రమ్ చేతిని గట్టిగా పట్టేసుకుంది భాను. భాను తలను నిమురుతూ ఉన్నాడు విక్రమ్. కొంచెం సేపటికి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది భాను. బెడ్ మీద పడుకున్న భాను వైపే బాధగా చూస్తూ కూర్చున్నాడు ఖైజర్. ఖైజర్ అలా బాధపడడం చూసిన విక్రమ్ ఖైజర్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఖైజర్ను హక్ చేసుకొని డోంట్ వరీ, బన్నీకి ఏమీ కాదు అని అన్నాడు. దాంతో విక్రమ్ భుజానికి తన తలను రాసి విక్రమ్ ముఖం వైపు చూశాడు ఖైజర్. అంతలో బయట ఉన్న వాళ్ళ మాటలు వినిపిస్తుండడంతో ఖైజర్, మీ మమ్మీని జాగ్రత్తగా చూసుకో అని ఖైజర్తో చెప్పాడు విక్రమ్. దాంతో వెంటనే బెడ్ పైకి ఎక్కి భాను పక్కన పడుకున్నాడు ఖైజర్. బయటకు వచ్చిన విక్రమ్ని చూసిన అనుపమ కిట్టి ఎలా ఉంది అని అడిగింది. నిద్రపోతుంది అని చెప్పిన విక్రమ్, అసలు ఏం జరిగింది, బన్నీ సడన్గా ఎందుకు అలా అయిపోయింది అని అడిగాడు విక్రమ్. దాంతో జరిగింది చెప్పడం మొదలుపెట్టింది అనుపమ. నేను వచ్చేసరికి కిట్టి ఫోన్లో మాట్లాడుతూ ఉంది, కానీ తన బిహేవియర్ నార్మల్గా లేదు. దాంతో అనుమానం వచ్చి పిలిచాను, కానీ తను పలకలేదు. తన దగ్గరకు వెళ్ళి చూస్తే ఇలా ఉంది, అందుకే మిమ్మల్ని పిలిచాను అని అంది అనుపమ. భానుకి అనుపమ మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. భాను ఇంటి నుండి బయటకు వచ్చేసిన తర్వాత అనుపమ దగ్గరే ఉంది అన్న విషయం గుర్తుకు వచ్చిన విక్రమ్, బన్నీకి ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా అని అడిగాడు. నేను ఫస్ట్ టైం కిట్టిని కలిసినప్పుడు తన పరిస్థితి ఆల్మోస్ట్ ఇలానే ఉంది అని అంది అనుపమ. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్న విక్రమ్
అదే విషయాన్ని అనుపమను అడగాలని అనుకున్నాడు. కానీ అక్కడ సుహాస్ ఉండడంతో ఇంతకుముందు ఎప్పుడైనా భానుకి ఇలా జరిగిందా అని అన్నాడు విక్రమ్. దానికి అనుపమ ఏదో సమాధానం చెప్పేలోపే సుహాస్ మాట్లాడుతూ ఒకసారి రెస్క్యూ సెంటర్లో ఇలానే జరిగింది అని అన్నాడు. ఏం జరిగింది అని అడిగాడు విక్రమ్. సుహాస్ ఏం చెప్పాడో, తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.